హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు చైనీస్ స్కూల్లోన పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడము. పేరెంట్స్ టీచర్ మీటింగ్ మన ఇండియాలో కూడా అవుతుంది కదండి. ఎలా ఉంటుంది ఏంటి నేను చూపిస్తాను. 3 o'clock రామన్నారు, 3:10 అయిపోయింది. చైనీస్ వాళ్ళు చాలా టైమింగ్స్ అనేవి పాటిస్తారనమాట. లోపలికి వెళ్ళి నేను కంప్లీట్గా చూపిస్తాను. ఇది ఒక కంప్లీట్ వీడియో. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?还有就是说，大家在这个停车的时候门口注意，可能家长们都是开车来送宝贝，或者说绿色出行啊。就是说，在门口咱们注意一下，别和其他人发生手足口病这些等传染性的疾病，我们也会第一时间的去告知家长。还有就是我们早上，我再次强调一下咱们请假的这个问题啊。咱们每天早上8点之前啊，你们记一下这个时间截止点。8点之前在群内完成请假啊！就以我们本月的一个主题“我的家”为准吧。我给大家讲解一下，我们班呢一共是有5个区域。像这边呢，你们所看到的这些丰富的材料呢，是我们的一个建构区。然后呢，这边呢是我们的一个娃娃家啊。我们班那个这学期的主题还是以火锅店为主题，然后让孩子们利用丰富的材料。自由的去玩，自主的去游戏。然后在这边呢，我们可以看到呢，是我们班的一个美工区。在这个美工区呢，有很多各式各样的丰富的材料。一会儿就是有家长如果不忙的话，留下参观我们班的时候呢，我再给他。还有一些小滚刷，各种各样我们能想到适合我们小班幼儿年龄特点的材料，我们班级都有，全部都是低结构安全的材料。并且在这个美工区呢，我有个涂石膏像的那个，你们有印象吗？就是给孩子拿色彩啊。我为什么把它搬回到我们班呢？一是让孩子们在班级也感受到在商场的乐趣之外，我们用这些丰富材料，以及让家长朋友们带这些材料的真正的意义。像我们看到的这边呢，是我们的一个图书区。我们的图书区呢，首先我们班这个月展示呢是24节气，看一看，这是可能孩子们在家你想象不到的，这都是我们班的孩子了。你们给你看一看，这就是你们家的宝贝画的，看是不是贴的特别好？我也是这学期回来以后，我也是家长培育的好啊，在这个保证合理合法并且不为难各位，这个警察和老师可能是灌溉了孩子的这个整个少年。然后还有咱们班有一个小朋友，我说你长大想做什么？我想当老师。我就想当二幼的老师。我说当二幼的老师干什么？管你们仨呀！这是咱们班孩子说的啊。మా బాబు చదువుతున్న చైనీస్ స్కూల్లోన పిల్లలకి అంటే ఆర్ట్ క్రాఫ్ట్ ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తారు. సో వాళ్ళు చేసినవన్నీ ఇక్కడ పెద్ద బోర్డులోనే ఇక అతికించున్నారు. ఇంకా కొన్ని అయితే ఆయిల్ పాస్టల్స్, ప్లాస్టిక్ క్రేయన్స్, ఇంకా క్లేలోన మనకి చిన్న చిన్న స్కల్ప్చర్స్ అనేవి చేయడం అనేది చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడ చూస్తున్నారా ఎంత మంచి హౌస్ అనేది చేస్తున్నారు. కొన్ని క్లాస్ టీచర్స్ క్లాస్ లోనే నేర్పిస్తారు, మరికొన్ని పిల్లలకి హోంవర్క్ లాగా ఇంట్లోనే చేసి తీసుకురావడానికి చెప్తారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టీచరు ఈ చైనీస్ పార్టీకి, అంటే ఇది ఒక చైనీస్ ట్రెడిషనల్ పార్టీకి డాన్స్ అనేది నేర్చుకోమని కొంచెం చెప్పారు. ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ న వీళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉంది. ఇది అంటే గ్రూప్ లోనే పెట్టి ఇక ఈ స్టెప్స్ ఇవన్నీ పిల్లలకి నేర్పించమని కొంచెం చెప్పారు. బాబుకి స్కూల్లోనే వదిలేసి ఇక ఇంటికి నేను రిటర్న్ అవుతున్నాను. రిటర్న్ అయ్యేటప్పుడు ఇక పక్కన ఒక ఎలిమెంటరీ స్కూల్ అనేది ఉంది. ఎలిమెంటరీ స్కూల్లోన పిల్లలు ఇక బయట రోడ్ షో అనేది చేస్తున్నారు. అంటే చిన్నప్పుడు మేము చదువుకున్న టైంలోన అంటే ఇండిపెండెన్స్ డేకి గానీ లేదంటే రిపబ్లిక్ డేకి గానీ ఇలాగంటే ఫ్లాగ్స్ పట్టుకుని ఇక బయటకు వచ్చేవాళ్ళము. చూడడానికైతే ఎంతో ముచ్చటగా ఉన్నారు.
అక్కడ నుంచి ఇక డైరెక్ట్ నేను సూపర్ మార్కెట్ కి వెళ్లి 1 వీక్ కి సరిపడే వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చాను. చైనాలో ఏంటంటే మన సైడ్ దొరికిన కూరగాయలవే దొరుకుతాయి. ఇంకా ఆ రోజు బిల్లు 164.56 యువాన్, అంటే మన ఇండియన్ కరెన్సీలోనే 1640 రూపీస్ ఇలాగా ఉంటది. ఈ రోజు ఒక వీకెండ్ లోన ఇక చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ముందుగా అయితే కొన్ని బిర్యానీ సామాన్లు అనేవి తీసుకున్నాను. ఇక దాని తర్వాత ఇక ఆనియన్స్ అనేవి 4 స్మాల్ సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి బాగా ఏకాక ఇక అల్లం తెల్లుల్లి పేస్ట్ అనేది ఇక అందులోనే వేసుకున్నాను. చికెన్ ఎక్కువ స్పైసీగా చేయము, అంటే లైక్ ఎండుమిరపకాయలు గానీ లేదంటే పచ్చిమిరపకాయలు గానీ ఇవన్నీ అయితే ఏమి వేయము. ఎందుకంటే మా బాబు తింటాడు. ఇక నాకు కూడా అంటే కారం అనేది ఎక్కువ వేయాలి అని అనిపించదు. దాని తర్వాత ఇక కొంచెం ఉప్పు, పసుపు, కారం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అనేది ఇక అందులోనే వేసుకున్నాను. చైనాలో మా ఇంట్లోనే ఉన్న ఎలక్ట్రిక్ పాట్ లోనే కుకింగ్ అంతా అవుతుంది. అంటే లైక్ కర్రీస్ కానీ ఇంకా నార్మల్ గా ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇంకా నెక్స్ట్ కొంచెం టమాటా అనేది ఇంట్లోనే వేసుకోవాలి. టమాటా కొంచెం బాగా మగ్గాక తెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను. అంటే తెల్లుల్లి అంటే కుక్ అయ్యేటప్పటికి అందులోనే మొత్తం ఇక మిక్స్ అయిపోయి ఇక టేస్ట్ అనేది ఇక బాగా వస్తుంది. ఇక లాస్ట్ లోన కొంచెం హాట్ వాటర్, ఎప్పుడైనా నేను కర్రీస్ చేసేటప్పుడు ఇక హాట్ వాటర్ అనేది అందులోనే వేస్తాను. కర్రీస్ పచ్చి పచ్చిగా ఉండకంట బాగా కుక్ అవుతుంది. ఇంకా మా వారు కోసం అనుకుని ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అనేది క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ తో ఇక ఫ్రై కూడా ఒక ఎలక్ట్రిక్ ప్యాన్, అంటే ఇందులోనే మనము ఫ్రైస్ చేసుకోవచ్చు, ఇంకా దోశ అవన్నీ కూడా వేసుకోవచ్చు. మొత్తానికైతే ఇక నా చికెన్ కర్రీ అనేది రెడీ. ఇంతదాకా మీరు నా వీడియోస్ చూస్తున్నారు అనుకోనంటే ఖచ్చితంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటూ ఉన్నవి. సో వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.